హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి నా వెడ్డింగ్ శారీస్ అయితే మీతో షేర్ చేస్తాను. నా శారీస్ అన్నీ కూడా అమ్మ వాళ్ళ ఇంటికడే ఉంటాయని చెప్పాను కదా. ఇప్పుడైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాను. సో నా వెడ్డింగ్ శారీస్ అన్నీ కూడా మీతో డీటెయిల్గా నేను వీడియో అయితే షేర్ చేద్దాం అనుకున్నా. నా శారీస్ ఎలా ఉన్నాయో మీకైతే ఒకసారి 1 by 1 చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి దిస్ ఈజ్ మై శారీ. ఇది వచ్చేసి మేనమామల శారీ అనమాట. మేనమామలు పెడతారు కదా మామయ్య వాళ్ళు, ఆ శారీ అనమాట. ఇది వచ్చేసి ఇది మొత్తం బ్లూ విత్ ఎల్లో కాంబినేషన్ అనమాట. మస్టర్డ్ ఎల్లో విత్ బ్లూ కాంబినేషన్. ఇది ఒకటే కలర్ అని కాదు, డబుల్ కలర్స్గా కనిపిస్తుంది. అప్పట్లో ఈ పట్టు శారీసే కదా, 2008లో అలాగా. సో ఇదైతే నేను మా ఇంటి దగ్గర నుంచి మా అత్తయ్య గారు వెళ్ళేటప్పుడు కట్టుకున్నాను అనమాట ఆ శారీ ఇది. సో ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. అప్పట్లో బిగ్ బార్డర్స్ ఏమీ లేవు కదా, ఈ సింగిల్ బార్డర్స్ అనమాట, అదే స్మాల్ బార్డర్సే. ఇప్పుడు మళ్ళీ బిగ్ బార్డర్స్ వస్తున్నాయి కానీ అప్పుడైతే లేదు. సో నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లూ అండ్ ఎల్లో కాంబినేషన్ శారీ అనమాట, మస్టర్డ్ ఎల్లో. ఇది వచ్చేసి పళ్ళు, ఇది మొత్తం పళ్ళు అనమాట. బ్లౌజ్ కలర్ వచ్చేసి ఈ కలర్ ఇది అనమాట. ఇది మొత్తం పళ్ళు. ఈ ముడులు కానీ లేకపోతే ఇంకా బ్లౌజ్ వర్క్ కానీ బ్లౌజ్ కానీ అవన్నీ విజయవాడలో చేయించాం. ఇది కూడా విజయవాడలో తీసుకున్నాం అనమాట. అమ్మ వాళ్ళు, పిన్ని వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళ సెలెక్షన్ అనమాట ఇదంతా. సో శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది. అప్పట్లో ఈ శారీస్ ట్రెండింగ్ అనమాట, చాలా బాగుంటుంది. కానీ పిక్స్ వైజ్గా నా వీడియోస్, ఓల్డ్ వీడియోస్ కానీ లేకపోతే షార్ట్స్ కానీ చూస్తే ఈ శారీ కలరే ఉండదు, గ్రీన్ కలర్లో వస్తుంది. అది క్యాండిడ్ ఫొటోస్ అవడం వల్ల అది గ్రీన్ కలర్ వస్తుంది. కానీ ఇది ఈ ఓల్డ్ వీడియోస్లో మొత్తం కూడా గ్రీన్ షేడ్ వస్తుంది అనమాట, క్యాండిడ్ ఫొటోస్ వల్ల. ఈ షేడ్ అసలు ఈ కలరే అనిపించదు అనమాట. నేనైతే మీకు ఒక పిక్ అయితే పక్కన యాడ్ చేస్తాను, ఎలా ఉంటుంది ఏంటనేసి. ఆ పిక్స్ నేను నా ఓల్డ్ షార్ట్స్ చూస్తే ఫస్ట్లో స్టార్టింగ్లో పెట్టాను నేను మ్యారేజ్ వీడియోస్ అన్నీ కూడా షార్ట్స్లో, మీకు చూస్తే తెలుస్తుంది ఇదన్నమాట. సో ఓవరాల్ లుక్ వచ్చేసి అయితే ఇలా ఉంటుంది. మీకు లోపల ఓపెన్ చేసి చూపిస్తాను. ఇదంతా కూడా పళ్ళు అనమాట, చాలా బాగా రిచ్గా అనిపిస్తుంది పళ్ళు అయితే. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ మ్యారేజ్ శారీ, ఫస్ట్ శారీ అనమాట. నేను 1 or 2 times అలా వేసుకున్నాను అనమాట. మా పెళ్ళికి ఇక్కడి నుంచి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు వేసుకున్నాను నార్మల్ చీరగా. అలాగే మళ్ళీ పెళ్ళి అయిపోయాక ఫస్ట్ టైం మా అత్తయ్య వాళ్ళ ఇంటికి ఇంకా వెళ్ళిపోతాం కదా, నెల లోపల అంటారు, అప్పుడు వెళ్ళేటప్పుడు అయితే ఇప్పుడు ఇదే శారీ వేసుకున్నా. బ్లౌజ్లో అయితే నేను ఒక లాగ్ అయితే చేస్తాను, వీటి మీద బ్లౌజ్ అంతా కూడా మగ్గం వర్క్ బ్లౌజ్ అనమాట. అవైతే మీతో నెక్స్ట్ లాగ్ అయితే చేస్తాను, ఒక లాగ్ అయితే. నెక్స్ట్ వచ్చేసి మా అత్తయ్య వాళ్ళు నాకు ప్రధానంలో పంపిస్తారు కదా, ఆ శారీ అనమాట ఇది. సో ఇది కూడా బ్లూ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట. ఇదైతే అసలు నా ఫేవరెట్ శారీ. ఫస్ట్ కానీ చూపిస్తాను, అత్తయ్య వాళ్ళు నాకు ప్రధానంలో పెట్టిన శారీ అనమాట. ఇది బ్లూ విత్ గ్రీన్ షేడ్ కాంబినేషన్లో ఉంటుంది. కంచి పట్టు శారీ కదా ఇది కూడా అంతే, పట్టు శారీయే, కంచి పట్టు శారీయే. ఇది కూడా కంచి పట్టు శారీ అనమాట. సో ఇది మొత్తం బ్రౌన్ విత్ బ్లూ అలాగే గ్రీన్ షేడ్తో ఉంటుంది అనమాట, చాలా బాగుంటుంది. ఇదైతే నాకు ఫేవరెట్ శారీ అనమాట. అత్తయ్య వాళ్ళ ప్రధానంలో ఇచ్చారు. సేమ్ ఇలాంటి శారీయే మా ఆడపడుచుకు కూడా తీసుకున్నారు, ఎల్లో కలర్ కాంబినేషన్లో. మాకిద్దరికి సేమ్ ఉండేలాగా.
సో ఆ శారీ కూడా చాలా బాగుంటుంది. నేను నాకైతే ఈ బ్లూ కలర్ తీసుకున్నాను అనమాట. ఈ బ్లూ కలర్ అయితే అసలు భలే ట్రెండీగా అనిపిస్తుంది అనమాట. ఎప్పటికీ ఓల్డ్ అనిపించదు అసలు చూడడానికి. మీరు చూస్తే పికాక్ బ్లూ అంటారు కదా, పికాక్ బ్లూలో ఇలా ఉంది. తర్వాత అంటే ఓల్డ్ మోడల్ అవ్వదన్నమాట, అంత బాగుంటుంది. ఎప్పుడు కట్టుకున్నా కూడా మనం డిఫరెంట్ లుక్లో, యూనిక్ లుక్లో కనిపిస్తాం. చాలా ట్రెండీగా అనిపిస్తుంది. సేమ్ శారీ ఆ ఇయర్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు చాలా మంది కొనుక్కున్నారనమాట. నేను ఒక సెలబ్రిటీకి కూడా చూశాను, సిద్ధు విష్ణు కూడా. సో ఇదైతే చాలా చాలా బాగుంటుంది. మెరూన్ కాంబినేషన్ అనమాట. ఇది మెరూన్ షేడ్ ఉంది, బ్లూ షేడ్, అలాగే పికాక్ బ్లూ షేడ్ అనమాట. సో ఓవరాల్ లుక్ అయితే ఎలా ఉంటుందో మీతో ఒకసారి షేర్ చేస్తాను. వీటి మీద ఉన్న పిక్స్ కూడా నేను మీతో పక్కనైతే పోస్ట్ చేస్తాను వీలైనంత వరకు. ఇవి పట్టు శారీస్ కదా, ఓపెన్ చేస్తే మళ్ళీ అంతగా ఫోల్డ్ చేయడానికి కష్టం అనమాట. అందుకే నేను ఫోల్డ్ చేయట్లేదు, అంత ఓపెన్ చేయట్లేదు, నార్మల్గానే చూపిస్తున్నాను. సో ఇది పళ్ళు అనమాట. ఇది పళ్ళు. ఇది అసలు ప్రధానంలో పెట్టించారు కానీ నేను వాళ్ళ ఇంటికి కట్టుకెళ్ళలేదనమాట. అంటే ఇది తర్వాత రోజు, పెళ్లి రోజు నెక్స్ట్ రోజు మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కట్టుకున్నాను. ప్రధానంలో మేనమామలు చీర కట్టుకెళ్ళడం ఇక్కడి నుంచి మాకున్న ఫస్ట్ నుంచి ఉన్న ట్రెడిషన్ అనమాట. సో అందుకని నేను ఇది ఆ నెక్స్ట్ డే కట్టుకెళ్ళాను. ఆ తర్వాత ఒక మ్యారేజ్కి అలా కట్టుకున్నాను, మళ్ళీ కట్టుకోలేదు. కొద్దిగా ఫోల్డింగ్లా అయిపోయింది అనమాట. ఎందుకంటే ఇది అప్పుడు నేను ప్రెగ్నెన్సీ టైంలో కట్టుకున్నాను ఒకసారి, ఇది మ్యారేజ్కి. సో అందుకే ఇట్లా కొంచెం మెస్సీగా ఉంది. కాకపోతే ఇదంతా పికాక్ బుట్ట వచ్చింది, కనిపిస్తుందా? ఇదంతా కూడా మంచిగా పికాక్ బుట్ట అయితే వచ్చింది. సో ఇదైతే మా ప్రధాన శారీ అనమాట. చాలా బాగుంటుంది. ఇక్కడే ఉంది ఇది, అమ్మ ఎప్పుడు తిరిగేసి మాకు. ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది అనమాట. ఎంత గ్రాండ్గా ఉంది కదా. ఇది కూడా చాలా ఎక్స్పెన్సివ్. మ్యారేజ్ శారీస్ అన్నీ కూడా అప్పట్లోనే చాలా ఎక్స్పెన్సివ్. సో ఇదన్నమాట. పళ్ళు వచ్చేసి ఇది పళ్ళు. ఇదంతా కూడా మెరూన్, రెడ్ మెరూన్ లాగా, పింక్ మెరూన్ లాగా అట్లా కాంబినేషన్లో వచ్చిందనమాట. షేడ్లో పట్టు శారీస్ అంటే షేడ్స్ కానీ ఉంటాయి కదా. సో ఇది నా ప్రధాన శారీ అనమాట. దిస్ ఇస్ సెకండ్ వన్ శారీ. ఈ బ్లూ అయితే ఇప్పటికీ ట్రెండ్గానే ఉంటుంది. సో దిస్ ఈజ్ నెక్స్ట్ శారీ. తర్వాత వచ్చేసి పెళ్ళి అప్పుడు మనం వైట్ శారీ ప్రిఫర్ చేస్తాం కదా, క్రిస్టియన్స్ కదా, క్రిస్టియన్ వెడ్డింగ్లో. సో ఇది వచ్చేసి క్రిస్టియన్ వెడ్డింగ్ శారీస్లో కోసం అనేసి ఇంకా వైట్ తీసుకున్నాను. వైట్ విత్ గోల్డ్ కాంబినేషన్ అనమాట. ప్లెయిన్ వైట్ అయితే అసలు బాగోదు, గోల్డ్ ఉంటే బాగుంటుందని గోల్డే ప్రిఫర్ చేస్తాము. సో గోల్డ్, వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో తీసుకున్నాం. ఇవంతా కూడా విజయవాడ షాపింగ్, లైక్ చందన బ్రదర్స్ కానీ, కంచి కామాక్షి కానీ, అదే ఎంవిఆర్ మాల్స్ కానీ, ఆ మాల్స్లో తీసుకున్నాం అనమాట. ఎస్విఆర్, ఎంవిఆర్ అవి ఉంటాయి కదా, ఎగ్జాక్ట్గా గుర్తులేదు కానీ అక్కడే తీసుకున్నాము. స్టిచ్చింగ్, బ్లౌజ్ స్టిచ్చింగ్ కానీ, జిగ్జాగ్స్, అలాగే టెసల్స్, ఇవి మోల్డ్ వేయించడం, ఇవన్నీ కూడా విజయవాడలోనే చేయించాము. ఇదన్నమాట వైట్ శారీ వచ్చేసి. ఆల్మోస్ట్ మొత్తం ప్లెయినే ఉంటుంది ఆ వైట్. ఇక్కడ అక్కడక్కడ ఇట్లా గోల్డ్ డిజైన్ వస్తుంది అనమాట. మొత్తం వైట్ అయితే అస్సలు బాగోదు, గోల్డ్ కలర్ కాంబినేషన్ కూడా బాగోదు. సో అందుకే గోల్డ్ ప్రిఫర్ చేశారనమాట. ఇది వచ్చేసి పళ్ళు. ఇది పళ్ళు. ఎంత బాగుంటుందో అసలు ఈ శారీ. ఈ పిక్స్ కూడా నేను సైడ్కి యాడ్ చేస్తాను, ఎంత బాగా వస్తాయో శారీ లుక్ వైజ్గా. అయితే నేను మొత్తం అయితే ఓపెన్ చేయట్లేదు, కొద్దిగానే ఓపెన్ చేసి చూపిస్తున్నాను. పట్టు శారీస్ కదా, మనకు అంత మళ్ళీ ఫోల్డ్ చేసుకోవడానికి కంఫర్ట్ ఉండదు. సో
ఇదన్నమాట ఓవరాల్ లుక్ అయితే. పళ్ళు అయితే ఇలా ఉంటుంది. దిస్ ఈజ్ మై వెడ్డింగ్ శారీ అన్నమాట. అసలు బయట శారీ ఇలా మీకు ఎలా వీడియోలో కనిపిస్తుందో తెలియదు కానీ వైట్ లుక్ వైజ్ అయితే చాలా చాలా బాగుంటుంది శారీ. పిక్స్కి అయితే ఇంకా చాలా బాగుంది. అన్నిటికంటే వైట్ శారీ. ఇది వచ్చేసి లైక్ రిసెప్షన్ అంటారు కదా, అంటే ఆఫ్టర్ మ్యారేజ్ చేంజ్ చేసుకుంటాం కదా, అప్పుడు ఈ శారీ తీసుకున్నాను అనమాట. అప్పట్లో పింక్ బాగా ట్రెండ్ ఉందన్నమాట పెళ్లి కూతుర్లకి. సో కట్ వర్క్ అని అప్పుడే లేటెస్ట్ మోడల్ వచ్చింది. అప్పట్లో కట్ వర్క్ శారీస్ వచ్చాయి కదా, సో ఆ శారీస్లో ఈ శారీ అనమాట. ఇది చాలా ఎక్స్పెన్సివ్ నా మ్యారేజ్ శారీస్లో. ఇదంతా శారీ మొత్తం కూడా ఇట్లా కట్ వర్క్ అయితే వచ్చేసింది. బ్లౌజ్ కూడా కట్ వర్క్ వస్తుంది అనమాట, ఇంకా మనం సపరేట్గా వర్క్ చేయించుకోకుండా. ఇది డిజైన్. ఈ డిజైన్ కూడా చాలా ట్రెండ్ అయింది అప్పట్లో, చాలామంది కట్టారు. చూస్తే చాలా లుక్ వైజ్గా చాలా గ్రాండ్గా అనిపిస్తుంది పిక్స్లో కూడా. ఇది లైక్ పర్పుల్ విత్ పింక్ కాంబినేషన్లో షేడ్స్లో ఉంటుంది అనమాట. ఎగ్జాక్ట్గా పింక్ అని చెప్పను, ఇట్లా ఈ కలర్లో ఉంటుంది. వైన్ పర్పుల్ కలర్లో, పర్పుల్ కలర్ కాంబినేషన్, పర్పుల్ విత్ పింక్ కాంబినేషన్లో ఉంటుంది. షేడ్స్ గోల్డ్ షేడ్ వస్తుంది అనమాట. చాలా చాలా మీకు ఇలా చూస్తే తెలుస్తుంది ఎంత గ్రాండ్గా అనిపిస్తుందో. చూసారా ఎంత గ్రాండ్గా తెలుస్తుందో. సో ఇంకా ఫైనల్గా వేసుకునే అవుట్ఫిట్ వైట్ అండ్ కంపల్సరీ కాబట్టి తర్వాత గ్రాండ్గా ఉండాలని చెప్పి నేను తీసుకున్నాను. ఇంక నేనే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. సో చాలా వెయిట్ ఉంటుంది శారీ అయితే. ఇప్పట్లో ఇలాంటివి రావట్లేదు కదా, అసలు అంతా టిష్యూ అనుకుంటూ అసలు ఏమంతగా అనిపించట్లేదు చూడటానికి లిక్ వైజ్. ఇది చూడండి అసలు ఎంత హెవీగా ఉంటుందో శారీ. చూసారా చాలా ఎంత హెవీగా ఉందో. అసలు ఓవరాల్ లుక్ అయితే ఫుల్గా సూపర్గా ఉంటుంది. ఇదంతా వర్క్ వస్తుంది అన్నమాట. ఫిదాలో సాయి పల్లవి కూడా కట్టుకుంటుంది శారీ వాళ్ళ ఒక్క మ్యారేజ్ టైంలో. ఇది వచ్చేసి హెవీ వర్క్ అనమాట. ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. పింక్ కంప్లీట్గా పర్పుల్ అని చెప్పను కానీ పింక్ విత్ పర్పుల్ కాంబినేషన్లో ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్ అయింది ఇది నా మ్యారేజ్ శారీస్లో. సో ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంది. పళ్ళు అంతా కూడా ఇట్లా వస్తుంది అనమాట. చాలా గ్రాండ్గా ఉంటుంది. పెళ్ళి తర్వాత అసలు కట్టి తెలియదు, ఒకసారి అయితే కట్టాను అంటే మళ్ళీ కట్టలేదు. వర్క్ అయితే చేంజ్ అవసలేదు అనమాట. బ్లౌజ్కి ఆల్రెడీ మనకి వర్క్ చేసిస్తారు. సో నేను బ్లౌజ్ వీడియోస్ అన్నీ కూడా నేను సపరేట్గా అయితే చేస్తాను. ప్రస్తుతానికి అయితే నా పెళ్ళి పట్టు శారీస్ వస్తే నేను చేద్దాం అనుకుంటున్నాను, వెడ్డింగ్ శారీస్ కలెక్షన్ లాగా. సో ఇది ఇట్లా శారీ అంతా కూడా కట్టుకుంటుంది అనమాట. ఇదే ఎగ్జాక్ట్ శారీ చాలామంది ఫిగాలో నేను చూశాను. సాయి పల్లి కూడా కట్టేది సేమ్ డిజైన్ సేమ్ కలర్ శారీ అనమాట. అంత ట్రెండ్ అయినాయి ఇప్పుడు ఈ శారీస్. కట్ వర్క్ శారీస్ చాలా వెయిట్ ఉంటుంది. సో ఇప్పట్లో అంత రావట్లేదు, అంత టిష్యూ. అసలు క్వాలిటీ వైజ్గా కూడా ఏం బాగోట్లేదు, అప్పుడు ఉన్నంత క్వాలిటీ ఉండట్లేదు ఎంత మనీ ఎక్స్పెన్సివ్ పెట్టినా కూడా. సో దిస్ ఈజ్ ఫైనల్ శారీ అన్నమాట. సో నా శారీ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి, నా పెళ్లి పట్టు చీరలు మీకు నచ్చినాయా? నా అలాంటి కలెక్షన్ మీ దగ్గర కూడా ఉంది. మీరు కూడా 2018 మ్యారేజ్ వాళ్ళైనా సేమ్ ఇలాంటి కలెక్షన్ మీ దగ్గర ఏమైనా ఉందా? నా కలెక్షన్ మీకు ఎలా ఉంది, నచ్చిందా? సో కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. దిస్ ఈజ్ మై మ్యారేజ్ కలెక్షన్స్ అన్నమాట, మ్యారేజ్ శారీ కలెక్షన్స్. మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఐ హోప్. బాయ్ గాయ్స్. మ్యారేజ్ శారీ కలెక్షన్ అన్నమాట, వెడ్డింగ్ శారీస్. ఇవన్నీ కూడా నా వెడ్డింగ్ శారీస్. వైట్, ఇది మేనమామల చీర గ్రీన్ ఉండాలి కదా కంపల్సరీగా. నెక్స్ట్ అత్తయ్య వాళ్ళు తీసుకొచ్చిన ప్రధానం శారీ. నెక్స్ట్ ఇది వచ్చేసేమో పెళ్ళికి మనం వేసుకునే వైట్ శారీ. ఆఫ్టర్ లైక్ రిసెప్షన్ లాగా వేసుకుంటాం కదా,
అప్పుడు వేసుకున్నప్పుడు పింక్ శారీ అనమాట. దిస్ ఈజ్ మై వెడ్డింగ్ శారీస్. ఇంకొక శారీ ఉంది, ఆ శారీ వచ్చేసి నెక్స్ట్ ఎప్పుడైనా నేను వీడియో చేస్తాను, ఇప్పుడైతే నా దగ్గర లేదు. సో దిస్ ఈజ్ మై శారీస్, వెడ్డింగ్ శారీస్. బాయ్ గాయస్. నా వెడ్డింగ్ కలెక్షన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా మిస్టేక్స్ ఉన్నా మీరు కామెంట్ చేయండి. బాయ్ గాయస్.